చెరువు కొమ్మపాలెంలో ఇటీవల నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. కరేటి అభిరామ్, కరేడు సుశాంత్ తల్లిదండ్రులను పరామర్శించి వారి కుమార్తెకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు చదివించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పొదిలి చిన్ను, ఇండ్ల దినేష్ ఇంటికి వెళ్లి వారి తల్లులను పరామర్శించారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్నందున రాలేకపోయానన్నారు. కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయడమే కాక తన సొంత నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల రోషయ్య, పెండ్యాల నరసింహం, నగర అధ్యక్షుడు మదన్, పార్టీ నాయకులు పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది రోజుల క్రితం మన చెరుకుంపాలెంలో మన రజకులు పిల్లలు వాళ్ళ ఒకసారి నాయబ్రాహ్మణ పిల్లలు ముగ్గురు, అదేవిధంగా ఎస్టీ అబ్బాయి ఒక అబ్బాయి, వీళ్ళంతా హాలిడేస్ కాబట్టి ఒకే వయసులో ఉండేవాళ్ళు ఇక్కడే ఈతకాయలకు అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఉండే చిన్న కుంటలో దిగటం జరిగింది. దాంట్లో అయ్యేమో ఈ క్వారీకి గ్రావెల్ తీసే క్వారీలు అవి పిల్లలకు తెలియక దాంట్లో దిగటం, అది లోతుండటం వల్ల తెలియక నలుగురు కూడా చనిపోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరు లేకపోవటం, వీళ్ళు ఆ ఈతకాయలకు హాలిడేస్లో ఫ్రెండ్స్గా వీళ్ళందరూ కూడా వెళ్ళటం, ఇది జరగటం చాలా బాధాకరం. కాబట్టి ఆ రోజు నేను లేను, యాక్చువల్గా ఆ రోజు యూఎస్లో ఉన్నా. వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను పలకరిద్దామని చెప్పి వచ్చాను. వాళ్ళకు ఉండేది ఒక తల్లికైతే ముగ్గురు పిల్లలు అయితే 2 మగపిల్లలు చనిపోయారు, ఒక అమ్మాయి ఉంది. అదేవిధంగా ఇంకొకరికైతే ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళ మదర్ కూడా నర్సుగా పనిచేస్తూ ఉంది. ఆమెకి జనవరిలో ఫ్రాక్చర్ అయింది, అప్పటి నుంచి బెడ్లో ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఒక అమ్మాయి, వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎస్టీస్ అయితే వాళ్ళ ముగ్గురు పిల్లలంట, వాళ్ళ మధ్యలో అబ్బాయి కూడా, వీళ్ళంతా ఒక వయసు వాళ్ళు 13, 14 ఆ ఏజ్ వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్గా వెళ్ళటం వల్ల ఇక్కడ కూడా ఉండేవాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ కదా ఆడుకోవడానికి పోతున్నారు అనుకుంటారు సహజంగా. వీళ్ళు వాళ్ళకి తెలియక ఈ పొరపాటు జరగటం ఏదైనా కూడా ఇబ్బందికరంగా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారితో మాట్లాడి కొంత ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలనేది కూడా ఒకసారి మనం ఆలోచిస్తాం. నేను కూడా మన సైడ్ నుంచి కూడా తప్పకుండా గ్రామస్తులు మన రోసయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు, వాళ్ళని మాట్లాడుకోమన్నా. వాళ్ళు సాయంత్రం చెప్తే రేపు వాళ్ళ నలుగురికి ఏదో ఒక విధంగా నా సహాయం కూడా నేను కూడా చేస్తాను. అదేవిధంగా ఒక అమ్మాయి వీళ్ళ మనవరాలు, ఆ అమ్మాయి కూడా 5th క్లాస్ చదువుతా ఉంది. ఇప్పుడు 4th నుంచి 5thకి ప్రమోట్ అయింది. ఆ అమ్మాయికి 10th వరకు ఫ్రీగా మన ట్రస్ట్ ద్వారానే ఆ అమ్మాయికి పూర్తిగా చదువు, అదేవిధంగా బుక్స్ కానీ పూర్తిగా ఆ అమ్మాయి చదువుకు సంబంధించింది అన్నీ కూడా మేమే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా మేము చేయాల్సిన బాధ్యతగా మేము కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా తరపున నేనేం చేయాలనేది కూడా నేను రేపే చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.